యూట్యూబ్లో కొత్తగా కొలాబరేషన్ అనేది ఆప్షన్ ఇచ్చాడు. ఆ కొలాబరేషన్ అనేది ఎలా అవ్వాలి, ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? అయితే వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకుని అది క్లిక్ చేస్తే ఇట్లా మన ఛానల్ అని ఓపెన్ అవుతుంది. కిందకు వస్తే కంటెంట్ అనే ఉంటుంది. ఆ కంటెంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఓపెన్ అవుతాయి. ఆ వీడియోలో ఏ వీడియో మనం కొలాబరేషన్ కోసం పంపించాలనుకుంటున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ హోండా డియో అని వీడియో ఉంది. ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కొలాబరేషన్ అనే ఆప్షన్ ఇక్కడ ఎక్కడ కనిపించదు. పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. షో మోర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి కింద కొలాబరేషన్ కామెంట్ అని ఉంది కదా, అక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం అది క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్వైట్ కొలాబరేషన్ ఉంటుంది కదా, ఇన్వైట్ మీద చేయాలి. ఆ ఇన్వైట్ చేసినప్పుడు సెర్చ్ అడుగుతుంది. అంటే ఏ యూట్యూబ్ ఛానల్లో మన పేరు కొలాబరేషన్ కోసం పంపిస్తున్నామో వాళ్ళ పేరుని ఇక్కడ మనం టైప్ చేయాలి. సో ఇక్కడ అలా సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అలౌ అడుగుతుంది, అలౌ చేయాలి. కిందకు వచ్చేసి క్రియేట్ లింక్ అంటుంది. అంటే లింక్ని క్రియేట్ చేసుకోమని చెప్తుంది. మనం లింక్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ షేర్, ఆ లింక్ క్రియేట్ అయింది షేర్ చేయాలి. ఎవరికి షేర్ చేయాలి, ఎలా అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ అయితే వాట్సాప్ క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఎవరికి పంపించాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకనేది ఈ లింక్ అనేది సెండ్ చేయాలి. సెండ్ చేస్తే వాళ్ళకి లింక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, సో లింక్ పంపించాము కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆ పేజ్ నుంచి మనం బ్యాక్స్ రావాలి. ఇట్లా 1, 2, 3 పేజీలు అట్లా బ్యాక్ వస్తే మళ్ళీ మన వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియో పైన సేవ్ అని ఉంది కదా, ఆ సేవ్ ఆప్షన్ని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే అప్పుడు మనం ఈ కొలాబరేషన్ కోసం పంపించినట్లు అయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ కొలాబరేషన్ పంపించినప్పుడు మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆ ఛానల్ వాళ్ళు అలా ఎలా చేయాలంటే, వాళ్ళ ఫోన్ తీసుకుంటే వాట్సాప్ ఓపెన్ చేస్తే అక్కడ పంపించిన వాళ్ళది ఇట్లా ఉంటుంది. అప్పుడు ఆ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద ఏం చేయాలంటే క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియోలో ఓపెన్ అయిపోద్ది అనమాట. వాళ్ళకి చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని వచ్చింది కదా, యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మనతో కొలాబరేట్ అయినట్లు లెక్క. ఆ ఛానల్కి ఈ ఛానల్కి కొలాబరేట్ చేసుకున్నట్టు. అప్పుడు ఏంటంటే ఈ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లకి ఆ వీడియో కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబర్లు ఆ వీడియో చూసి ఒకవేళ ఆ ఛానల్ కనుక నచ్చితే ఈ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక అప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబర్లు అనేది పెరుగుతారనమాట. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ఇంకొకసారి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైంది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.